యాక్చువల్లీ మన స్కూల్ నుంచి ఒక చిన్న కంప్లైంట్ పెట్టారు బాబు. ఒక్క పూటన్నా బాగుండడం లేదారా? ఏరా ఇంత ముక్తాకంఠంగా చెప్తా ఉన్నారు ఏ రోజు బాగాలేదని. టోటల్గా ఈ స్కూల్లో ఎవరికి కూడా భోజనాలు ఇష్టంగా లేరు. 90% తిన్నాం లేదా? 20 మంది చేతులు ఎత్తలేదు స్వామి. 15 నిమిషాలు సినిమా చూపిస్తాను నేను నీకు. నమస్తే అండి, నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి. ఏమి మాకు స్టాక్ లిస్టులు కావాలా? ఈరోజు రేపు సాయంత్రం దాకా నేనే కూర్చుంటాను. స్ట్రెంగ్త్ 323 మీల్స్ టేకెన్ 10%. 246. ఇప్పుడు ఎవరు ఇన్ఛార్జ్ ఎవరున్నారు? హెడ్ మాస్టర్ సార్ లీవ్ పెట్టారు సార్. ఆయన లీవ్ పెడితే ఎవరు చూస్తారండి నెక్స్ట్ పొజిషను? ఏం లేదా అట్లా? ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ లీవ్ పెడితే నెక్స్ట్ పొజిషన్ ఎవరికి ఇస్తారు? అది ఎవరు అంటున్నా, ఎవరు పలకడం లే. క్వశ్చన్ మార్క్ ఏం మీరు ఊరికి అడుగుతానా బాబు, నేను చేయడంలే. ఎందుకు అంతా మీరు వైఆర్ అఫ్రైడింగ్ దట్? యాక్చువల్లీ మన స్కూల్ నుంచి ఒక చిన్న కంప్లైంట్ పెట్టారు బాబు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలోని రామకుప్పం జెడ్పీఐ హై స్కూల్లో భోజనం సరిగా లేదు అంటున్నారు. పిల్లలు మీరు ఒకసారి విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం అందరం కలిసి కష్టపడేది ఒక భోజనం కోసం కాదండి, కష్టపడేది భోజనం కోసం కదా సార్. దానికి సరిగ్గా పిల్లలకు పెట్టడం లేదు. దయవుంచి విజిట్ చేస్తారని అడుగుతున్నాను. అమ్మైనా అన్నం పెట్టదు సార్, అలా పిల్లలు అడగరు సార్. నేను రామకుప్పం పంచాయతీ చెందిన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఒక వాలంటీర్ను. ఎవరో ఒక వాలంటీర్ పెట్టాడు ఇది. ఇక్కడ భోజనాలు సరిగా ఉండడం లేదు అనే ఉద్దేశం మీద దాన్ని బేస్ చేసుకొని మేము రావడం జరిగింది. ఇక్కడ ఎవరు వంట బాగానే చేస్తున్నారా? ఎందుకని 10% తినడం లేదండి? చిన్న విలేజ్ కదా, టౌన్లలో తింటున్నారు 10% భోజనాలు. ఇక్కడ ఎందుకు 10% తినట్లేదు? మామూలుగా పిల్లలు తింటున్నారు సార్, వీళ్ళందరూ మ్యాక్సిమం తింటున్నారు. ఈ పిల్లలు వీళ్ళేనా? ఎంత క్లాస్ పిల్లలా? భోజనాలు బాగుంటున్నాయి ఇక్కడ? భోజనాలు తింటున్నారా? బాగుంటున్నాయా? బాగుంటున్నాయా? ఏరా భోజనాలు బాగుంటున్నాయా? బాగుండడం లే కదా. అందుకే ఏమేం బాగుండడం లేదు? ఏది బాగుండదా? పీడా పోయింది పో. ఏమేం బాగుండవు నాన్న? అన్నీ బాగానే ఉంటాయా? అదే అన్నీ. ఎవరు వంట వాళ్ళు ఉన్నారండి అందుబాటులో? ఏమన్నా వంట వాళ్ళు పిలిపియండి ఎక్కడున్నా కానీ. స్కూల్ స్టాఫ్ అంతా దూరంగా గ్రౌండ్లో ఉన్నారు కదా సార్. స్టాఫ్ అంతా భయ కొంచెం అట్ట దూరంగా వెళ్ళండి సార్ ప్లీజ్. వాళ్ళని కూడా కొంచెం అటు వెళ్ళమనండి కొంచెం. అందరు ఎందుకు అంట, మీరు కూర్చోండి. డిఎం గారు కూర్చోండి, మిగతా వాళ్ళందరినీ అటు వెళ్ళమనండి. రామకుప్పం జెడ్పీ హై స్కూల్ పిల్లలందరికీ కూడా మంచి గిఫ్ట్ తెచ్చానండి మీకు. ఏం కావాలి మీకు? మంచి భోజనాలు వద్దా? చికీ ఇస్తున్నారా? రోజు ఇస్తున్నారా? ఎప్పుడు ఇస్తున్నారు చికీ? నెలకు ఒకసారి ఇస్తారా? రోజు ఇవ్వరా? రోజు మార్చి రోజు కూడా ఇవ్వరా? వారానికి ఒకసారి కూడా కదా. ఎగ్ రోజు మార్చి రోజు ఇస్తున్నారా? రోజు ఎక్కిస్తారా? శనివారం 5 రోజులు ఇస్తారు. మంత్లీ వంటండి. ఎంబీ అని పట్టుకోపోయి ఏం తమాషలా ఏంది? పోతారు ఇంట్లోకి అని చెప్పు. ఆ స్టాక్ యాడ్ చూడండి, నువ్వు ఇన్నే ఉండు. ఏం భోజనాలు ఏం బాగలేవు. ఎవరు మీ సార్లు ఎవరు లేరు? అందరినీ పంపించేసిన. ఏం బాగుండదు? నేను కూర్చోండి, అంతా ముందుకు రండి అమ్మా. మీరు వెళ్ళండి సార్. మీరు వద్దు ప్లీజ్, అటో ఇటో వెళ్ళండి. ఇక్కడ ఉండొద్దండి, ఈ స్టాఫ్ ఎవరు ఉండొద్దండి ఇక్కడ దయవించి. మేము పిల్లలతో ఏదో ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. మాయ వ్యవహారాలు. బాగా భోజనాలు సరిగా ఉండట్లే, తినలేకున్నారా? ఒక్క పూటన్నా బాగుండడం లేదారా? ఏరా ఇంత ముక్తాకంఠంగా చెప్తా ఉన్నారు ఏ రోజు బాగాలేదని.
సాటర్డే పొంగల్ బాగుంటుందా? స్వీట్ పొంగల్ బిస్మిల్లా కొంచెమే పెడతారు, అది కూడా బిస్మిల్లా బాత ఏమంటారు దాన్ని? కరివేపాకు అన్నం కూడా బాగుండదా? వెజిటబుల్ బిర్యానీ లాగా పెడతారు కదా అది. వంటోళ్ళు మంచోళ్ళు కదా, ఏం వాళ్ళని పెట్టి ఇక్కడ ఉంటారా? మీ పేరెంట్స్ వచ్చి అడగరా ఏందండి సరిగా లేదు భోజనాలని? పెట్టిందే తినండి గప్సిప్గా ఉండండి అలా బెదిరిస్తారా? మేము పెట్టిందే తినండి అని అలా బెదిరిస్తారా? ఆ టైంలో ఏదో చేసి పెడతారు, తింటే తింటారు, లేకపోతే క్యారీలు తెచ్చుకుంటా ఉన్నారా? ఎంతమంది పోయమ్మా? అందరు ఇంటికి పోతారా? ఇక్కడ ఎవరు పెద్దగా తినరు ఇక్కడ. డౌన్ డౌన్. ఎట్లా మరి మరి మంచిగా చేపిస్తే తింటారా? అందరు తింటారా? ఇంకేముంది, ఇంక మీద మాట్లాడేది ఏముంది, మీరు క్లియర్గా చెప్పేసారు ఓపెన్గా విషయం అంతా చెప్పేశారు. టోటల్గా ఈ స్కూల్లో ఎవరికి కూడా భోజనాలు ఇష్టంగా లేరు. 90% తిన్నాం లేదా? ఓ 10 మంది కొంతమంది తినేవాళ్ళు చేతులు ఎత్తండి. ఓయమ్మ ఏదిరా 10 కూడా లేరు. గర్ల్స్ తింటున్నారమ్మా? గర్ల్స్ ఎవరన్నా తింటారా ఇక్కడ భోజనాలు? తినేవాళ్ళు చేతులు ఎత్తండి. అక్కడ ఒక 20 మంది ఉన్నారు, ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు, అంతేనా? మరి ఆడ 200 చిల్లర తింటా ఉన్నారని చెప్పారే మాకు. ఏమంతా దోసేస్తా ఉన్నట్టున్నారే మన డబ్బులన్నీ. ఏం డేసుకో గారు అర్థమవుతా ఉందా? ఆయన ఏమన్నాడు? 232 మంది తింటా ఉన్నారు అన్నాడు. 334 మంది ఎంతమంది ఉన్నారు? 232 మంది తింటా ఉన్నారు. చెప్పిండి అమ్మా, స్టాక్ తీసుకోవాలి అన్ని టక 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 త్వరగా. ఎక్సెల్ స్టాక్ కూడా ఉంటుంది చూడండి, ఇలా ఆల్రెడీ అది ఇంటిమేషన్ కూడా ఉంటుంది. అయిపోయినా మీ స్టడీ అవర్సా ఇప్పుడు? నేను మీరు తింటున్న భోజనాలను పర్యవేక్షించేదానికి వచ్చిన అనమాట. నేను విజయవాడలో ఉంటాం మేము. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటారు నన్ను. నా పేరు విజయ ప్రతాప్ రెడ్డి. ఓకే, మీకు మంచి భోజనాలు వచ్చేదానికి ప్రయత్నం చేస్తా. ఉన్నోళ్ళు వంటలను తీసేయడము ఏదో ఒకటి చేద్దాం. కంప్లైంట్ మీద వచ్చా, ఒకరు కంప్లైంట్ పెట్టారు ఈ స్కూల్ నుంచి, భోజనాలు సరిగా పెట్టట్లేదు, ఎవరు కూడా పిల్లలు తినడం లేదు అని. అది విషయం. స్టడీ అవర్ అయిపోయిందా మీకు? ఇంటికి పోతారా? ఇంకా వెళ్ళిపోవడమేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. తింటున్నారు తిన్నాళ్ళు 20 మంది చేతులు ఎత్తలేదు స్వామి. 15 నిమిషాలు సినిమా చూపిస్తాను నేను నీకు స్క్రీన్ మీద వేసి, ఎంతమంది తినేది ఎంతమంది తినంది చెప్పింది. మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇదంతా ప్రభుత్వ సొమ్ము స్వామి, ఇది ప్రభుత్వ సొమ్ము. ఏంది ఇది నాకు అర్థం కావడంలే. ఇప్పుడు పిల్లల్ని చేతులు ఎత్తండి ఎంతమంది అన్నం తిన్నారంటే, మగపిల్లలు 12 మంది తిన్నారు, ఆడపిల్లలు ఒక 20 మంది తిన్నారు. నిజంబా, వీడియో చూపిస్తాను నీకు, మొత్తం వీడియో ఉంది. నేను ఏ వారం అంతా వీడియో తీసినాం ఏంది అనేది. ఏం పెద్ద స్కామ్ జరుగుతుంది ఇడా లేదా? అబద్ధం చెప్తా ఉన్నా నేను, పిల్లలు అబద్ధాలు చెప్తా ఉన్నారు, మీరు ఒక్కరు నిజాలు చెప్తా ఉన్నారు. ఏమండి ఏం జరుగుతూ ఉంది? అదో డిఎస్ఓ గారు ఉన్నారు, మా డిపో మేనేజర్, డిస్ట్రిక్ట్ డిపో మేనేజర్ డిఎం గారు ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. అడగండి పిల్లలు ఏం చెప్పినారో. ఒక్క పిల్లోడు కూడా బాగుంది అని అన్నాంలే అన్నం. ఎందుకని? ఏం జరుగుతుంది? ఎందుకని అంటే వంట వాళ్ళు సరి చేయట్లేదా? ఏందో మీరంతా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు మీరు. మిమ్మల్ని అంటే మీరు యుద్ధాలు చేస్తారు మా మీద. మేము చూసుకోవాలన్నా వంటలు అంటారు. ఆయన ఏమి ఎంఈఓ గారు, మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. విత్ ఇన్ సెకండ్స్, అంతే, ఏం లేదు, లేటే లేదు. ఎవరు ఎంఆర్ఓని పిలవండి, ఎవరు అసలు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఇద్దరిని పిలవండి. ఎంఆర్ఓ ఎండిఓ ఇద్దరు రావాలా. ఈ ఎంఈఓ వీళ్ళ ముగ్గురు త్రిసభ్య కమిటీ ఉంది కదండి. త్రిసభ్య కమిటీ మీద తీసి వంటలను ఇమ్మీడియట్గా తీసేసి కొత్త వాళ్ళకి ఇవ్వండి ఇమ్మీడియట్గా. ఉన్నారా? కలపండి, ఎంఆర్ఓ నెంబర్ కలపండి. లీవ్లో ఉన్నారా? మీరు ఇన్ఛార్జ్గా ఉంటావా నువ్వు బాబు? ఈరోజు రేపు. ఇది విషయం. ఫుడ్ కమిషన్ చైర్మన్, డైరెక్షన్స్ ఆఫ్ ఫుడ్ కమిషన్ చైర్మన్, ఇంటరాక్టింగ్ ద స్టూడెంట్స్. రాసుకోండి మీరు అంతా నీట్గా. ఎండిఓ ఎవరండి? ఎండిఓ
ఎండిఓ ఎవరండి? ఎండిఓ క్యాంపులో ఉంటే నెంబర్ ఇవ్వండి, మాట్లాడదాం. కలిపియండి, ఫోన్ కలిపియండి, రాసుకోండి, మీరు చూసుకోండి. ఇమీడియట్గా దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఇదిగో దీని మీద రా, ఈడరా ఇర్రెగ్యులారిటీస్ రా నీట్గా. హలో, నమస్తే అండి, నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి. రామకుప్పం జెడ్పీఐ స్కూల్లో ఉన్నాను నేను. ఒక కంప్లైంట్ మీద వచ్చాను ఇక్కడికి. ఇక్కడ దాదాపు 300 చెప్పాలండి, 323 మంది స్ట్రెంగ్త్ అండి యాక్చువల్లీ. ఇక్కడ పిల్లలు టేకన్ వీళ్ళేమో 276 అంటున్నారు నాతో. పిల్లలు లైవ్గా మేము అడిగాము, ఏమి ఎంతమంది తింటున్నారంటే ఒక 30 మంది చేతులు ఎత్తారు. 20 మంది ఆడపిల్లలు, 10-12 మంది మగపిల్లలు. ఈ టోటల్గా ఏదో సంథింగ్ గోయింగ్ ఆన్ ఫిషీ హియర్. ఇది మీరు ఎంఆర్ఓకి సంబంధించిన డీటీ గారు ఉన్నారు, మీరు ఎంఈఓ గారు ఇక్కడే ఉన్నారు. మీ త్రిసభ్య కమిటీలో మీరు ఇమీడియట్గా రేపు యాక్షన్ తీసేసుకొని వంట వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చి కొద్దిగా ఇది రెక్టిఫై చేయాలండి ఇష్యూ. ఇమ్మీడియట్గా తీసేయడమేనండి వంట వాళ్ళను. వాళ్ళు చాలా దారుణంగా ఉంది ఇక్కడ. పిల్లలు ఎవరు కూడా చాలా ఎందుకన్నా మరి ఎందుకు మీ దృష్టికి ఇంతవరకు రాలేదు? మేమేమన్నా విజయవాడలో ఉన్న వాళ్ళం మాకు కంప్లైంట్ పెడితే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఇక్కడికి రావడము చూడడం అనేది జరుగుతూ ఉంది. యూ టేక్ వెరీ సీరియస్లీ దిస్ డిసిప్లినరీ యాక్షన్స్ అండి వీళ్ళ మీద, వంట వాళ్ళ మీద. వంట వాళ్ళు వచ్చారండి, వంట వాళ్ళు మీరు ఇమ్మీడియట్గా రేపే మీ ఎంఆర్ఓ గారు, మీరు ఎంఈఓ గారు, మీరు ముగ్గురు కలిసి త్రిసభ్య కమిటీలో దాంట్లో బేస్ చేసుకొని మీరు ఇమ్మీడియట్గా వీళ్ళని తీసేసి ఇది కొంచెం దృష్టి పెట్టండి ఎంపీడీఓ గారు. ఇది నాకు ఫుడ్ కమిషన్కు నాకు మొత్తం ఈ స్కూల్ మీద నుంచి అన్నీ రావాలి నాకు. దాని మీద మేమంతా ఒక ఫైల్ చేస్తాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి మేము వార్షిక నివేదికలు ఇవన్నీ కూడా ల్యాబ్స్ అన్నీ మేము నివేదించాలా. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది. ఈ యాక్ట్ కింద ఇది పనిచేస్తూ ఉన్నాం, జాగ్రత్తగా చేయాలండి ఇది. పిల్లలు చాలా అన్హ్యాపీగా ఉన్నారండి. మీరు కూడా వచ్చి ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలండి. చూడండి, ఓకే. ఏమి మాకు స్టాక్ లిస్టులు కావాలా? ఈరోజు రేపు సాయంత్రం దాకా నేనే కూర్చుంటాను. ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? ఏమైనా సమస్యలు ఏమైనా జరుగుతున్నాయి? ఎందుకంటే పిల్లలు ఇప్పుడు జగనన్న గోరుముద్ద అని చెప్పి ఇంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో జరుగుతూ ఉంటే రామకుప్పంలో పిల్లలు మా పలమనేరులోకి వెళ్తే ఒక 3 హై స్కూల్స్కి వెళ్తే 3 హై స్కూళ్ళలో కూడా 10% తింటా ఉన్నాం. చాలా గొప్ప విషయం. అలాంటి పరిస్థితులు ఇక్కడ 10% తినడం లేదంటే మీరేందంటే 200 చిల్లర తింటా అంటున్నారు వాళ్ళు. ఎవరు మేము ఇంటికి పోయి తినేస్తా ఉన్నాం, క్యారేజ్ తెచ్చుకుంటామని చెప్పారు. ఐ ప్రమోట్ ద వీడియో ఆల్సో. ఏమండి చిక్కీస్ రోజు మార్చి రోజు కదా ఇవ్వాల్సింది, మంత్లీ వన్స్ అండి ఇచ్చేది. పిల్లలు చెప్పారు మంత్లీ వన్స్ ఇస్తున్నారని చెప్పి పిల్లలు చెప్పారు. మంత్లీ వన్స్, రోజు మార్చి రోజు ఇవ్వడంలే. ఏం జరుగుతుందండి? పెద్ద ఇష్యూ అండి ఇది. క్రైమ్ అసలు చాలా పెద్ద ఇష్యూ. కేసు బుక్ చేస్తే మీరు మొత్తం అంతా ఈ హెడ్ మాస్టర్ అందరూ కూడా ఇబ్బంది పడతారు వాస్తవంగా. రోజు ఇవ్వడం లేదని పిల్లలు చెప్పారండి ఓపెన్గా. అందరూ ఎవరు కూడా రోజు మార్చి రోజు చిక్కి ఇవ్వాలి మనం. రోజు మార్చి రోజు కాదు, రోజు అసలు నెలకు ఒకసారి ఇస్తారని చెప్తా ఉన్నాం. ఏం జరుగుతూ ఉందండి? ఏం చేస్తూ ఉన్నాం మనం? చిక్కీలు ఇవన్నీ ఏందండి? ఇది నాకేం అర్థం కావడంలే. ఇది చాలా నిజంగా చెప్తా ఉన్నా. 26 జిల్లాలు తిరిగినా నేను, దాదాపు 620, 630 విజిట్ చేసిన. ఫస్ట్ టైం చూస్తా ఉన్నా ఇంత దారుణమైన స్కూల్ను, ఇంత దారుణంగా పిల్లలను చూసుకునే స్కూల్ను. స్టాక్ వచ్చినప్పుడు ఇచ్చేసేది కదా సార్. స్టాక్ ఇస్తారు రోజు మార్చి రోజు, ఎంతమంది క్వాంటిటీ ఉన్నారో అంతమందికి స్టాక్ వచ్చినప్పుడు ఇచ్చేదేంటి సార్? లేదు సార్, మీరు గమనించండి దయవుంచి. మీరు అర్థం కావడంలే. స్టాక్ ఖచ్చితంగా ఎంత స్ట్రెంగ్త్ ఉందో అన్ని వారానికి 3 వచ్చేటట్టుగా అంత స్టాక్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వకుండా పోయే ప్రసక్తే లేదు ఏజెన్సీలు ఎవరైనా సరే. ఎగ్స్ కానీ, చిక్కీస్ కానీ, రైస్ కానీ ఈ 3 ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇక్కడ. మిగతాది వెండర్స్ ద్వారా వాళ్ళకు వంట వాళ్ళు చేసుకోవడము ఇదంతా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఇది జరిగే సిస్టమ్. ఏంది నాకు అర్థం కావడం లేదు. చికిత్స రోజు మార్చి రోజు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది వాళ్ళ హక్కు అండి. అరే పిల్లలు అంత ఇదిగా నెలకు ఒకసారి మాకు ఇస్తారంటా ఉంటే రోజు మార్చి రోజు ఇవ్వాల్సిన చిక్కీని నెలకు ఒకసారి ఇస్తా ఉన్నారు అంటే ఎంత దారుణము. ఏంది అసలు? వాళ్ళ హక్కు అండి అది. డిఓ గారి ఫోన్ నెంబర్ కలపండి. ఎంఈఓ గారు డిఓ నెంబర్ కలపండి ఒకసారి ఫోన్.
హలో సార్ నమస్తే సార్. నమస్తే డిఓ గారు. సార్ రామకుప్పం అండి స్కూల్లో ఒక కంప్లైంట్ మీద వచ్చాను ఇక్కడికి. ఇక్కడ భోజనాలు ఎవరు అసలు తినడం లేదు, కానీ తిన్నట్టు రాస్తా ఉన్నారు. ఇక్కడ 276 మంది ఈరోజు తిన్నట్టు రాశారు. పిల్లలను చేతులు ఎత్తండి ఎంతమంది ఈరోజు తిన్నారు అంటే ఒక 30 మంది ఎత్తారు. తర్వాత చికి రోజు మార్చి రోజు ఇవాళ చికి, కానీ నెలకు ఒక్కసారి ఏదో 6 7 ఇచ్చేస్తా ఉన్నారంట. మెను బాగా డివేట్ అవుతుందండి, పిల్లలు ఎవరు భోంచేయడం లేదు, చాలా దారుణంగా ఉంది ఇక్కడ విషయం. ఒక కంప్లైంట్ మీద వచ్చాను నేను ఇక్కడికి. సస్పెండ్ గురవుతారు అందరూ. ఇది చాలా దారుణం అండి. ఇది పిల్లల కడుపులు భారీ కొడతా ఉన్నారు ఇక్కడ. ఈ స్టాక్ కూడా మాకు వేరియేషన్ కనపడతా ఉంది. ఏమేమి ఉన్నాయి వేరియేషన్? ఎగ్స్ ఎక్స్ట్రా ఉన్నాయా? తక్కువ ఉన్నాయి ఎగ్స్. వీళ్ళ స్టాక్ రిజిస్టర్ ప్రకారం ఎగ్స్ లేవు. రైస్ అమ్మా, రైసు ఏమి రిజిస్టర్ ఎందుకు చూపించారండి? చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయండి ఇక్కడ. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి డిఓ గారు. కలెక్టర్ కంప్లైంట్ పెడుతున్నాను నేను. ఎస్ చూడండి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇది ఎవరండి ఆయన? హెడ్ మాస్టర్ ఫోన్ కలపండి ఒకసారి. ఎందుకు ఆయన ఏమి అంత ఇబ్బంది పడేదేముంది? ఏమి మాకు స్టాక్ రిజిస్టర్ కావాలా? ఈరోజు రేపు సాయంత్రం దాకా నేనే కూర్చుంటా నేను. ఏమ్మా వంట చేయట్లేదా మీరు సరిగా? ఎవరు తినమే లేదు పిల్లలు. తల్లి ఏం చేస్తా ఉన్నావో ఏందో మరి, ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? అవసరం లేదు, మీరు మానేసుకోండి. వేరే వాళ్ళని పెట్టుకుంటాం బాగా చేసేవాళ్ళని. పిల్లలు కుయ్యమొర అంటా ఉన్నారు అక్కడ. ఏమమ్మా ఏమంత దారుణంగా చేస్తే ఎట్లా తల్లి? పిల్లలు కడుపు కొడితే మనకేమొస్తుందమ్మా? మన ఇంట్లో పిల్లలాగా చూసుకోవాలా? మీకు అవకాశం ఇచ్చారు, మంచిగా 270-280 మందికి భోజనాలు చేసే అవకాశం ఉంది ఇక్కడ. నేను అబద్ధాలు చెప్తా ఉన్నాను నా తల్లి. పిల్లలందరితో మాట్లాడి నీతో మాట్లాడుతున్నా నేను. వాళ్ళతో మాట్లాడినాకనే మేము ఏదైనా చేసేది. అర్థమవుతుందే? నువ్వు నొక్కి ఒక్కానిస్తే కుదరదు. 30-35 మంది కూడా చేతులు ఎత్తలే. ఎవరు భోజనం చేశారు మధ్యాహ్నం అంటే? ఇక్కడ ఎంతమంది చేసావు ఈరోజు అన్నం? 320 మందికి భోజనం చేసావా? సరే, అది వాళ్ళేమో 276 అని వాళ్ళు చెప్తా ఉన్నారు. నువ్వు 320కి నువ్వు చేసినావు. ఎవరు మధ్యలో? అందరూ శాకాహారులే. మాంసం మొత్తం మాయమవుతా ఉంది. హలో నమస్తే అండి. మాకు స్టాక్ రిజిస్టర్స్ కావాలండి ఇక్కడ. అవునండి, మీరు ఇన్ఛార్జికి ఇచ్చి వెళ్ళాలి కదా సార్ కీసు. నేను ఉన్నానండి, ఇక్కడే ఉంటా. మేము వస్తామని తెలుసు మీకు, నాకు తెలుసు ఆ విషయము. చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఎగ్స్ తక్కువ ఉన్నాయి. చిక్కీస్ మీరు నెలకు ఒకసారి ఇస్తున్నారంట. చిక్కీస్ సార్ నెలకు ఒకసారి చిక్కీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఎవరీ ఆల్టర్నేటివ్స్ ఇవ్వాలా. ఇట్స్ ఏ మెనూ డివియేషన్ అనమాట టోటల్లీ. ఇదండి విషయం. నాకు ఇప్పుడు అర్జెంటుగా నాకు మీ స్టాక్ రిజిస్టర్స్ కావాలా. నేను మీ స్టాక్ చెక్ చేయాలా. రైసు, చిక్కీస్ ఇవన్నీ. ఎంతసేపట్లో పంపిస్తారు మీరు కీసు? కుప్పంలో ఉంటారా? సిస్టంలో ఉన్నాయంటయ్యా ఎక్కడో. చూడండి ఎవరో ఇదో ఎవరికైనా చెప్పండి సార్, మీ వాళ్ళకి చెప్పండి. ఇదిగో ఎంఈఓ గారు ఆయన ఎక్కడో చెప్తున్నారు కీసు. పోండి అమ్మా, పోయి చూడిపోండి. స్టాక్ చెక్ చేయకండి ఒకసారి. డైలీ ఎక్కిస్తారా మీకు? స్టాక్ లేదంటే ఇచ్చేది.
ఇది వాళ్ళు వలుచకుండా ఇస్తారు ఎగ్స్ అలాగే మీరు వలుచుకొని తినొచ్చు కదా కూడా నీళ్ళు నానిపోయింటాయి లోపల నీళ్ళు కొన్ని గుడ్లు పగిలిపోయి చిక్కీస్ కూడా ఇవ్వరా పొద్దున 32 కేజీలు వండారు, 83 కేజీలు ఉండాలి. ఎంత అమ్మేస్తా ఉన్నారు ఇక్కడ? ఎంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది ఇక్కడ. మీరేం చేస్తా ఉన్నారండి? చూడాలి కదండి మేము గారు. చూడండి మీ కళ్ళ ముందే కదే. ఇప్పుడు చూడండి, మాకు ఎగ్స్ రిజిస్టర్ కావాలా, చిక్కీస్ రిజిస్టర్ కావాలా? ఇంతవరకు రిజిస్టర్ ఇవ్వడం లేదు సార్. ఇప్పుడు మాకు రైస్ ఇచ్చారండి స్టాకు, చిక్కీస్ది ఎగ్స్ది రావాలా? మీరు ఫోన్ చేసి అడగండి ఎక్కడ ఉన్నాయన హెడ్ మాస్టర్ గారిని. మాకు ఇప్పుడు ఈ రైస్ది ఇచ్చారు, దీంట్లో 83 కేజీలు ఉండాలంటే ఆడ 7 క్వింటాల 765 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి. 765 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయండి మీ దగ్గర. ఈ స్కూల్లో 765 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి రైస్ ఉండేదానికంటే కూడా. మాకు చిక్కీసి ఎగ్స్ వస్తే అది కూడా తేల్చిపోతాం రాసి అన్నీ ఏమేమి ఎక్సెస్ ఉన్నాయి ఇక్కడ అనేది. ఇక్కడ స్టాఫ్ అండి దయవుంచి మాకు మీ హెడ్ మాస్టర్తో మాట్లాడి మాకు రైస్ ఇచ్చారు స్టాక్ రిజిస్టర్లు, చిక్కీస్ ఎగ్స్ రిజిస్టర్లు కావాలి మాకు. అవి వస్తే అవి కూడా ఎన్ని ఎక్సెస్ ఉన్నాయో తక్కువ ఉన్నాయో తేల్చిపోతాం మేము. లేదంటే మీరు ఇన్ని ఉంటారు, మేము ఇన్ని ఉంటాం. ఏదండి ఇది? ఇదో ఇది కాదు స్టాక్ రిజిస్టర్, ఇది స్టూడెంట్స్కి ఇచ్చే రిజిస్టర్. మేము జనవరిలో స్టూడెంట్కి ఇచ్చినట్టుగా ఇది కాదు కదా మేము అడిగేది. 57 మందికి భోజనం చేస్తామని చెప్తా ఉన్నారు. పిల్లల్ని అడిగితే 30-35 మంది కూడా చేతులు ఎత్తలేదు ప్రాక్టికల్గా మాకు ఫిజికల్గా. దాంట్లో చాలా ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ రైస్ కూడా కొంచెం ఎక్సెస్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. రికార్డ్ సరిగ్గా దొరకలేదు మాకుగా. వాళ్ళు ఏదో ఆయన లాక్ చేసిపోయినా అంటాడు, ఆయనతో మాట్లాడితే ఆనే ఉన్నాయి అంటాడు. ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది పెద్దగా భారీగా ఇది చేయాలి. మేము పైకి కూడా కంప్లైంట్ చేసాం. ఇది ఫుడ్ కమిషన్ అండి. ఇట్స్ ఓన్లీ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మేము చాలా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగాలు పోతాయి ఖచ్చితంగా మేము ఒక యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక. ఆ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందేమో. ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ. నేను దాదాపు 26 జిల్లాలు తిరిగినా ఇంత దారుణంగా ఎక్కడా లేదు. ఈ రామకుప్పంలో ఈ జెడ్పీ స్కూల్లో ఇంత దారుణం ఎక్కడా లేదు. అధికారులు ఉన్నారో లేరో అర్థం కావడంలే. మేము ఎన్నో విజయవాడ నుంచి వచ్చి కంప్లైంట్ పట్టుకొని వచ్చి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మరి ఎక్కడ ఏం డిసిప్లినరీ యాక్షన్ జరుగుతాయో మాకంతా రిపోర్ట్ రాస్తారు. మాకు స్టేట్ ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళతో మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసాము. ఇప్పుడు ఇది పారదర్శకంగా జరుగుతుంది ఈ విచారణ పూర్తి స్థాయిలో. ఎటువంటి దీంట్లో ఖచ్చితంగా మార్పు జరగాలి. ఇక్కడ వితిన్ 3-4 మంత్స్లో నేను ఈ స్కూల్కి మళ్ళీ వస్తా ఖచ్చితంగా. ఆ రోజుకు ఈ రోజుకు ఏం తేడా అనేది నేను గమనించుకోవాలి. అది ఇది అండి. ఈ మండలంలో ఇది ఒక్కటే వచ్చారు. ఇంకా కుప్పంలో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి చెప్పం బయటికి. మేము అప్పుడే వెళ్తాం డైరెక్ట్. జిల్లా రామకుప్పంలో ఒక జెడ్పీ హై స్కూల్లో భోజనాలు సరిగా ఉండట్లేదని మధ్యాహ్న భోజన పథకంలో ఒక కంప్లైంట్ మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము వెళ్ళే టయానికి అక్కడ ఉండే హెడ్ మాస్టరు మధ్యాహ్నం నుంచి లీవ్ పెట్టారు. మోస్ట్ ప్రాబర్లీ మేము వస్తున్నామనే ఒక ఇంటిమేషన్తోనే అనుకున్నాం. మేము పిల్లలతో మాట్లాడాము అక్కడ సీరియస్గా ఏం జరుగుతోంది ఏంది అని. చాలా దారుణంగా ఉందండి. అక్కడ భోజనాలు సరిగా లేవు, స్కూల్ నీట్నెస్ లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు నాడు నేడు కింద పెట్టి ఎంత అద్భుతంగా తయారు చేయాలి స్కూల్ అంటుంటే అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది పక్కదోవ పట్టింది. దాంట్లో భాగంగా ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాం. దాదాపు ఒక 200 మంది పిల్లలతో. అక్కడ దాదాపు 330-340 మంది పిల్లలు ఉంటే 237 మంది పిల్లలు ఈరోజు భోజనాలు తీసుకున్నారు అని చెప్పారు అక్కడ స్టాఫ్. పిల్లల్ని అడిగి చేతులు ఎత్తమంటే ఒక 32 మంది మాత్రం చేతులు ఎత్తారు. చాలా దారుణం అండి ఇది. నేను క్లియర్గా అడిగాను పిల్లలు, మీకు చిక్కీలు వస్తున్నాయా అని. వాళ్ళు ఏదో నెలకు ఒకసారి 6-7 ఒకటేసారి ఇస్తారు సార్ అని చెప్పారు. కానీ అది కాదు కదండి, రోజు మార్చి రోజు చిక్కీ ఇవ్వాలి. భోజనాలు అసలు సరిగా ఉండడం, అందరూ బయటికి పోయి తింటా ఉన్నారు. ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకొని ఆ 3 సభ్య కమిటీ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ వాళ్ళ ఆధ్వర్యంలో వంట మనిషిని ఇమ్మీడియట్ తీసేయడం జరిగింది. వాళ్ళ మరుసటి రోజు జరిగిన 3 సభ్య కమిటీలో వాళ్ళు పర్యవేక్షణలో. దాని తర్వాత ఈ హెడ్ మాస్టరు ఐ థింక్ రామచంద్రన్ గారు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దాన్ని బట్టి ఏంటి ఆయన రెస్పాన్స్ ఏంటి, అతని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఆ సార్ మీద అనేది మనకు త్వరలో తెలుస్తుంది ఖచ్చితంగా. దీన్ని బట్టి కొంచెం ప్రతి స్కూలు హై స్కూళ్ళల్లో అందరూ కూడా హెడ్ మాస్టర్లు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలా. చూడండి ఏం జరుగుతూ ఉంది, ఏంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా. అక్కడ ముఖ్యంగా అక్కడ ఉండే ప్రజాప్రతినిధులతో కొంచెం ఇంటరాక్ట్ కండి. ఆ ప్రజాప్రతినిధులు కూడా స్కూల్స్ కొంచెం చెక్ చేయండి దయవుంచి.
కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయి. పిల్లలకు మంచి భోజనాలు, మంచి ఆహారం, మంచి పౌష్టికాహారం ఇవ్వాలనేది మన ఆహార కమిషన్ ముఖ్య ఉద్దేశం. దీన్ని అర్థం చేసుకుంటారని ప్రత్యేకంగా అందరినీ కోరుకుంటా ఉన్నాను.